సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అన్ఎంప్లాయ్. సో కట్ ఆఫ్ పెరుగుతుందా అని నాకు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కంటే కంపేర్ చేసుకుంటే కట్ ఆఫ్ పెరుగుతుందా అని డిస్ప్లే కూడా చేస్తా కామెంట్. సో అందుకే ఆ ఎస్పెషల్ వన్ కామెంట్ చూసి నేను వీడియో చేస్తున్నా. ఎందుకంటే అట్లా కూడా ఇంకా థింక్ చేస్తున్నారు కొంతమంది, కట్ ఆఫ్ అనేది ఏమంటారు తగ్గుతుంది ఏమో అనే పాయింట్లు ఆలోచిస్తారు. సి, నీకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పోయినసారి కంటే తగ్గినా కానీ అండ్ కాంపిటీషన్ పోయినసారి కంటే తగ్గినా కానీ అటెండెన్స్ పర్సంటేజ్, ఎగ్జామ్ రాసేటోళ్ళు అబ్సెంట్ అవుతారు చాలామంది. సో ఎగ్జామ్ రాసే పర్సంటేజ్ తగ్గినా కానీ కాంపిటీషన్ కట్ ఆఫ్ అయితే అస్సలు తగ్గది. ఎందుకంటే చూసుకోరి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా, 2021లో 100 మార్కులు ఉండే పేపర్, అప్పుడు 1/4 నెగిటివ్. 100 మార్కులు ఉంటే అప్పుడు ఎంత ఉండే కట్ ఆఫ్? 100 మార్కులు ఉంటే అంటే ఓబీసీ జనరలిస్టిక్ తెలంగాణ నాది ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అప్పుడు 36 ఏమో ఉండే, 36.11 సంథింగ్ ఉండే, 100కి 36. సో పీఈటీ కట్ ఆఫ్ 100కి 36 ఉంటే ఫైనల్ కట్ ఆఫ్ కూడా బీఎస్ఎఫ్ ఆ 37, 38, 36 మార్కులు, ఆ 1 మార్క్ 2 మార్క్సే పెరిగింది, అంతకుమించి ఏం పెరగలేదు. సో అప్పుడు అట్లుండే కాంపిటీషన్. 2021 నోటిఫికేషన్ 22లో కంప్లీట్ అయిపోయింది. 2022 నోటిఫికేషన్ ఈ కొత్త స్కీమ్ వచ్చింది, ప్యాటర్న్ చేంజ్ అయింది. 160 మార్కులకి పేపర్. 160 మార్కులకి పేపర్ అంటే మనకి 56, 57 సంథింగ్ ఏదో ఉంది కట్ ఆఫ్, ఓకేనా? అప్పుడు కట్ ఆఫ్ 56, 57 ఉండే. అప్పుడు కూడా 1/4. అప్పుడు ఎట్లున్నాయంటే 1/4 నెగిటివ్ అంటే 4 తప్పు పెడితే 2 మార్కులు పోయేటి, అంటే ఒక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్ కట్ అయ్యేది. ఇప్పుడు ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే మనకి 2 మార్కులు వస్తున్నాయి, ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే 2 మార్కులు వస్తున్నాయి. 4 క్వశ్చన్లు తప్పులు పెడితే 2 మార్కులు పోతున్నాయి. సో 1/4 నెగిటివ్ ఉండే అప్పుడు, ఓకేనా? 4 క్వశ్చన్లు తప్పు అంటే ఒక క్వశ్చన్కి హాఫ్ మార్కు, 4 తప్పు పెట్టినా అంటే 2 మార్కులు పోయేటి. ఒక్కటి కరెక్ట్ పెడితే 2 మార్కులు వచ్చేది. 2022 నోటిఫికేషన్ కొత్తగా ప్యాటర్న్ చేంజ్ చేశారు, అప్పుడు 1/4. సో అప్పుడు ఆ నెగిటివ్ మార్కింగ్కి 56, 57 సంథింగ్ ఓబీసీ కట్ ఆఫ్ ఉండే. సో పెరిగింది కానీ తగ్గలేదు. సో ఎట్లా అంటే ఇప్పుడు అది 100 మార్కులకి 36 ఉంది కదా అన్న, ఇది 160 మార్కులకు 56 కదా, ప్యాటర్న్ చేంజ్ అయింది కదా అని అనుకుంటాం కదా. సో 2022 నోటిఫికేషన్ కొత్త ప్యాటర్న్ వచ్చింది, ఓకే. 2022 నోటిఫికేషన్ కాకుండా అది 23లో కంప్లీట్ అయింది. మళ్ళీ 2023 నోటిఫికేషన్ మొన్న 24లో కంప్లీట్ అయింది, మొన్న లాస్ట్ నోటిఫికేషన్ అన్నట్టు. ఏమైంది కట్ ఆఫ్? 77.4 ఓబీసీ కట్ ఆఫ్. కానీ నెగిటివ్ మార్కింగ్ తగ్గింది, 1/8 అయింది, అంటే 0.25. ఒక్క క్వశ్చన్ తప్పు పెడితే 0.25 పోతుంది. 4 తప్పు పెడితే 1 మార్కు పోతుంది. 8 తప్పు పెడితే మనకి 2 మార్కులు పోతాయి. ఒక్క క్వశ్చన్ కరెక్ట్ పెడితే 2 మార్కులు వస్తున్నాయి. 8 తప్పు పెడితే 2 మార్కులు పోతుంది. సో 1/8 అంటారు నెగిటివ్ మార్కింగ్. సో 77 అయింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఒక్కొక్క నోటిఫికేషన్కి ఒక్కొక్క కాంపిటీషన్ ఉంది, ఒక్కొక్క నోటిఫికేషన్కి ఒక్కొక్క అటెండెన్స్ పర్సంటేజ్ ఉంది. పెరుగుతుంది కానీ తగ్గది, ఓకేనా? ఇప్పుడున్న కాంపిటీషన్కి నేను చెప్తున్నా, జీడీ అనేది ఫుల్ మందికి తెలిసిపోయింది. ఒకప్పుడు 21లో ఉన్నప్పుడు, 2018లో ఉన్నప్పుడు ఫస్ట్ లెక్క లేకుండే. ఎవ్రీ1 ఈజ్ అప్లయింగ్ ఫర్ జీడీ. ఎస్పెషల్లీ జీడీ కోసం కోచింగ్ తీసుకుంటున్నారు, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు, ఓన్గా ప్రిపేర్ అవుతున్నారు, అందరు అప్లై చేస్తున్నారు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఏది లేకపోవడం కంటే ఏదో ఒకటి ఉన్నది నయం కదా అని అందరూ అప్లై చేస్తున్నారు. అండ్ లక్కీలీ 170 సెంటీమీటర్స్ హైట్ ఉంది, ఎస్టీకి రిలాక్సేషన్ ఉంది, బట్ 170 సెంటీమీటర్స్ హైట్ ఉండడం వల్ల కాంపిటీషన్ ఇప్పుడు 50 లక్షలు 55 లక్షలలో ఉంది. ఒకవేళ 170 సెంటీమీటర్స్ లేకుండా 165, 167 ఉండుంటే కోటికి ఎక్కువనే ఉండదు అప్లికేషన్లు, 1 కోటి మందికి ఎక్కువ అప్లై చేసేటోళ్ళు అక్కడ ఉన్న 30-40 వేల పోస్టులకి. సో కట్ ఆఫ్ అనేది ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మొన్న లాస్ట్ నోటిఫికేషన్ 2024లో కంప్లీట్ అయింది. 23 నోటిఫికేషన్ 24లో మొన్న అయిపోయింది కదా, లాస్ట్ ఇయర్, మొన్న 4-5 మంత్స్ బ్యాక్. ఆ నోటిఫికేషన్ కట్ ఆఫ్ కంటే పెరుగుతుంది, ఓకేనా? 5-10 మార్కులు కంపల్సరీ పెరుగుతుంది. ఆ పీఈటీ కట్ ఆఫ్ కంటే ఫైనల్ కట్ ఆఫ్ కూడా పెరుగుతుంది. 1:8లో మనం పీఈటీకి సెలెక్ట్ అవుతాం. ఒక పోస్ట్కి 8 మందిని మనకి ఎగ్జామ్ నుంచి ఒక పోస్ట్కి 8 మందిని పిలుస్తారు పీఈటీ పిఎస్టీకి. రన్నింగ్ ఉన్న మెజర్మెంట్స్, హైట్, చెస్ట్, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మెడికల్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్లో 1:1 ఒక పోస్ట్కి ఒక్కరినే తీసుకుంటారు. సో పీఈటీ కట్ ఆఫ్కి ఫైనల్ కట్ ఆఫ్కి తేడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ పీఈటీ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, 8 మందిని తీసుకుంటారు ఒక పోస్ట్కి. మెడికల్ అయిపోయినాక ఒక పోస్ట్కి ఒక్కరినే తీసుకుంటారు, అది కూడా టాప్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు, స్కోర్ మంచిగా ఉన్న వాళ్ళని. నా సజెషన్ ఏంటంటే 100 మార్కులు వస్తేనే సేఫ్ సైడ్. 100 మార్కులు వస్తే సేఫ్ సైడ్. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ 4 ఉంటారు మొత్తం, ఈడబ్ల్యూఎస్ కూడా.
యూఆర్ అంటే ఓపెన్ అండి. ఓపెన్ అంటే ఫుల్ కట్ ఆఫ్ ఉంటుంది. ఓపెన్ పక్కన పెడితే ఈ ఓసీలో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉంటారో, ఎకానమికల్లీ వీకర్ సెక్షన్, వాళ్ళకి 10% రిజర్వేషన్ ఉంది. సో కొంచెం తక్కువ జనాభా వాళ్ళది. అంటే ఈడబ్ల్యూఎస్లో ఎట్లా అంటే ఆ 10% రిజర్వేషన్ ఎస్సీకి, ఎస్టీకి, బీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఇయర్ కాబట్టి, ఓసీలో పూరున్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఇస్తారు కాబట్టి జనాలు తక్కువ ఉంటారు, 10% రిజర్వేషన్ ఉంది. సో కాంపిటీషన్ తగ్గుతుంది. సో వాళ్ళ కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది. మొత్తం ఎస్ఎస్సిజిడి నోటిఫికేషన్లో ఈడబ్ల్యూఎస్కి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఓకేనా? సో వాళ్ళు కూడా లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఒక 60 మార్క్స్ కంటే ఎక్కువ ఉంటే కంపల్సరీ ఎగ్జామ్ ఈజీగా క్వాలిఫై అవుతావు. లాస్ట్ టైం తోటి ఒకవేళ ఎంత కాంపిటీషన్ ఉన్నా 60 మార్కులు ఎక్కువ కంటే దాటితే ఈడబ్ల్యూఎస్ సేఫ్ సైడే. అండ్ ఎస్సీకి ఈడబ్ల్యూఎస్ తర్వాత ఎస్సీ వాళ్ళకి కొంచెం తక్కువనే కాంపిటీషన్, తక్కువనే కట్ ఆఫ్ ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్, ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాస్తున్నాం కదా ప్రజెంట్, ఇప్పుడు ఉండే కట్ ఆఫ్ ఎట్లుంటుందో తెలియదు. పోయినసారి కంటే మాత్రం ఆబ్వియస్లీ ఎక్కువనే ఉంటుంది. సో మీరు కూడా 80, 90 తెచ్చుకుంటేనే కొంచెం సేఫ్ సైడ్ ఉంటారు ఎస్సీ క్యాండిడేట్స్. ఇక యూఆర్ కంటే కూడా ఎక్కువ కట్ ఆఫ్ ఎస్టీకి ఉంటుంది. ఎస్టీలా ఎట్లా అంటే యూఆర్ కంటే ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే, ఎస్టీలో రిలాక్సేషన్ 5 years, 5 సంవత్సరాలు రిలాక్సేషన్. నార్మల్గా 23 సంవత్సరాలు ఎస్ఎస్సిజిడి ఏజ్ లిమిట్. 18 to 23 అయితే 23కి ఎస్టీకి 5 సంవత్సరాలు కలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 23 + 5 28 సంవత్సరాలు అవుతుంది. 28 సంవత్సరాలు 27 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఎస్ఎస్సిజిడికి అప్లై చేసుకుంటారు ఎస్టీ క్యాండిడేట్స్. ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ తీసుకొని అంటే 23 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎస్టీ క్యాండిడేట్స్, వాళ్ళు ఏమవుతారు, యూఆర్లో మనం సెలెక్ట్ కావాలంటే మన టాప్ స్కోర్ ఉండి, మనం ఫుల్ స్కోర్ ఉండి టాప్లో సెలెక్ట్ అయితే యూఆర్లో సెలెక్ట్ అయిపోతాం. కానీ 23 years ఉన్న వాళ్ళు, అప్ టు 23 years ఉన్న వాళ్ళు మాత్రమే యూఆర్లో సెలెక్ట్ అవుతారు. 23 కంటే ఎక్కువ ఉంటే నీకు 120, 130 మార్కులు వచ్చి నువ్వు ఎంత టాప్లో ఉన్నా నిన్ను యూఆర్ కింద సెలెక్ట్ చేయరు, అన్రిజల్ట్ కింద సెలెక్ట్ చేయరు. బికాస్ నువ్వు ఎస్టీ కేటగిరీ సర్టిఫికేట్ పెట్టుకొని నువ్వు ఈ రిలాక్సేషన్ తీసుకున్నావు కాబట్టి నీకు ఎంత టాప్ స్కోర్ వచ్చినా నిన్ను యూఆర్లో తీసుకోరు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఎస్టీ కిందనే ఉంటావు. సో ఏమవుతుంది అంటే యూఆర్ కట్ ఆఫ్ కంటే ఎస్టీ కట్ ఆఫ్ పెరుగుతుంది. అర్థమైంది కదా? అర్థమైందా పాయింట్? 27 years ఉన్న ఒక అబ్బాయి ఎస్ఎస్సిజిలో అప్లై చేసుకుంటే, ఎస్టీ కేటగిరీ అబ్బాయి, ఆయనకు 130, 140 మార్కులు వచ్చినా కానీ యూఆర్లో సెలెక్ట్ కాడు. ఎందుకంటే అతను ఎస్టీ రిలాక్సేషన్ తీసుకొని అప్లై చేసుకున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఎస్టీ కిందనే ఉంటాడు. ఎస్టీ రిలాక్సేషన్ తీసుకుని, ఎవరైతే ఓబీసీ రిలాక్సేషన్ తీసుకొని ఎస్టీ రిలాక్సేషన్ తీసుకుని 23 years దాటిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎంత టాప్ స్కోర్ వచ్చినా వాళ్ళు ఓబీసీలోనే ఉంటారు, ఎస్టీ వాళ్ళు ఎస్టీలోనే ఉంటారు, యూఆర్లో సెలెక్ట్ కారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఎస్టీ కట్ ఆఫ్ ఫుల్ పెరుగుతుంది. అసలు 100 మార్కులు ఉన్నా కానీ జాబ్ వస్తుందా రాదా డౌటే ఎస్టీకి. లాస్ట్ టైం తోటి చూసుకుంటే ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి 100 మార్కులు ఉన్నా కష్టమే ఎస్టీకి. నేను చెప్తున్నా, ఇప్పుడు ఓబీసీ కంటే కూడా యూఆర్ కంటే కూడా ఎస్టీ కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. 23 years నుంచి 24 years, 25 years, 26, 27, 28 years ఉన్న వాళ్ళు ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. వాళ్ళు విపరీతంగా చదువుతున్నారు, ఫుల్ కట్ ఆఫ్ ఉంటుంది. సో ఎస్టీ వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఫుల్ కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ఎగ్జామ్స్ ఎవరైతే ముందు రాస్తున్నారో జాగ్రత్తగా ఆచితూచి రాయండి ఎస్టీ వాళ్ళు. ఇక ఓబీసీకి కూడా కంపల్సరీ 100 మార్కులే. 100 మార్కులు లేకపోతే హోప్స్ పెట్టుకోవద్దు. ఇక మనం పీఈటీలో సెలెక్ట్ అయినా ఫైనల్ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఓబీసీ ఎంత ఉండే మనకి 90 చిల్లర ఉంది, 93, 94, 95, 90 మీదనే ఉంది అది కట్ ఆఫ్. బీఎస్ఎఫ్కి అది కూడా మినిమం బీఎస్ఎఫ్కి, మిగిలిన పోస్టులకి 100 మీద ఉంది. ఈసారి చూసుకుంటే ఆ బీఎస్ఎఫ్ కూడా 100 దాటితే వచ్చేటట్లేదు. సో 100 దాటియాలి, ఓబీసీ అయినా 100 దాటియాలి, యూఆర్ అయినా ఎస్టీ అయినా కానీ ఓబీసీ అయినా కంపల్సరీ 100 దాటాలి. కొంచెం ఎస్సీకి ఈడబ్ల్యూఎస్కి కొంచెం బెనిఫిట్, ఈడబ్ల్యూఎస్కి 55, 60 ఉంటుంది ఈడబ్ల్యూఎస్కి. అండ్ ఎస్సీకి కూడా అంతే, 80, 90 ఆ లెవెల్లోనే ఉంటుంది, మరి అంతకంటే ఎక్కువ అయితే పోదు. సో ఇది కట్ ఆఫ్కి సంబంధించి పెరుగుతుంది కానీ, కంపల్సరీ పెరుగుతుంది కానీ తగ్గది. ఇప్పుడు తక్కువ మంది అప్లై చేసిర్రు, అటెండెన్స్ తక్కువ ఉంది పర్సెంటేజ్, క్వశ్చన్ పేపర్ హార్డ్ వస్తుంది, అన్ని షిఫ్ట్లలో హార్డ్ ఉంది, అవన్నీ రీజన్స్ మనం ఆలోచించొద్దు. అది ఎట్లున్నా సరే, ఎంతమంది తక్కువ రాసినా, ఎంతమంది అటెండెన్స్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నా, ఎంతమంది తక్కువ అప్లై చేసినా, ఆ తక్కువ మంది, ఆ 10 లక్షల మందో 5 లక్షల మందో రాసిన ఎవరైతే ఉన్నారో అందులో ఫుల్ మంది చదువుకునేటోళ్ళు ఉన్నారు. ఆడ ఉన్నాయి 30-40 వేల పోస్టులు. ఒక్క పోస్ట్కి 10 మంది వేసుకుని ఒక 4 లక్షల మంది 5 లక్షల మంది గట్టిగా ఎస్ఎస్సిజిడి కోసం ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్లనే కట్ ఆఫ్ పెరుగుతుంది. మనకు ఒక్క పోస్ట్కి జస్ట్ 1 లక్ష మంది సరిపోతాయి. ఇప్పుడు 50 లక్షలు అప్లై చేసిరు కాదు, 1 లక్ష మంది ఉంటారు. ఆ 1 లక్ష మంది వాళ్ళు అసలు స్కోర్ ఒక్కొక్కరికి 120, 130 పోతుంది. ఆ 1 లక్ష మంది ఆ 30-40 వేల పోస్టులకి సరిపోతుంది కాంపిటీషన్. కావాల్సింది 1 పోస్ట్కి ఒక్కరిని. సో ఫైనల్గా తీసుకున్నది 1 పోస్ట్కి ఒక్కళ్ళకే. ఆ 1 పోస్ట్కి ఒక్కళ్ళే సెలెక్ట్ అవుతారు. ఆ ఒక్కళ్ళ దాంట్లో నువ్వు ఉండాలంటే కంపల్సరీ టాప్లోనే ఉండాలి స్కోర్. ఇక
ఆబ్వియస్లీ టాప్లో ఉంటేనే ఆ స్కోర్లో సెలెక్ట్ అయితేనే మెరిట్లు ఉంటాం. ఇప్పుడున్న కాంపిటీషన్లో ఎస్ఎస్సి జీడీ కొట్టడం కూడా టఫ్ అయిపోయింది. 21లో అట్లా లేదు, 2018లో అట్లా లేదు, బట్ చేంజ్ అయిపోయింది. ఒక్కొక్క రోజు చేంజ్ అయిన కొద్దీ కాంపిటీషన్ పెరుగుతుంది కంపల్సరీ. ఇయర్ బై ఇయర్ 10th కంప్లీట్ అయిపోతుంది, ఇంటర్ కంప్లీట్ అయిపోతుంది, 18 years క్రాస్ అయితే కథం అప్లై చేస్తున్నారు హైట్ ఉంటే. అండ్ నీలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల చాలామందికి స్ప్రెడ్ అయిపోయింది. అంటే అవగాహన వచ్చింది. ఇప్పుడున్న ఫోన్కి, సోషల్ మీడియాకి, ఇప్పుడున్న దానికి ఇన్ఫర్మేషన్ ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది, అందరికీ తెలిసిపోయింది. సో అన్ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లు ఉంటాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత మనమే మాట్లాడుకుంటాం, మనమే షాక్ అవుతాం. లాస్ట్ ఇయర్ 2024లో వచ్చిన రిజల్ట్స్కి అసలు ఒక్కొక్కరే ఫ్యూజులు ఎగిరిపోయింది. అంతంత కట్ ఆఫ్లు ఉంటాయి. ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఏ యూట్యూబర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు, ఏ ఆస్పిరెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటిల్ ఎస్ఎస్సి వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన తర్వాత, ఆ పీడిఎఫ్ చూసిన తర్వాత మనకు అర్థమైంది ఇంత కట్ ఆఫ్ ఉంటుందా అని. సో అన్ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లు వస్తున్నాయి. ఇప్పుడు అప్కమింగ్ నెక్స్ట్ నోటిఫికేషన్, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే రాస్తున్నామో ఈ నోటిఫికేషన్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లు ఉంటాయి. సో మంచిగా అటెంప్ట్ చేయదు. నా సజెషన్ ఏంటంటే 100కి 100 పెట్టి రారని అంట. ఎందుకంటే అక్కడ 1/8 నెగిటివ్ మార్కింగ్ ఉంది. నువ్వు 10 పెట్టినా అందులో 3-4 తగిలితే నీకు 8 మార్కులు వస్తాయి. ఆ నార్మలైజేషన్లో పెరిగాయి తర్వాత ముచ్చట. సో అది మీరు ఆలోచించుకోండి. నా సజెషన్ అయితే ఇది. ఇక నెక్స్ట్ నవంబర్లో ఇంకో నోటిఫికేషన్ ఉంది, దానిది జనవరిలో ఎగ్జాము నాకు తెలిసి. మళ్ళీ ఇప్పుడు 25 కదా, 2026లో జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఎగ్జామ్ పెడతాడు, మళ్ళీ మేలో రన్నింగ్ పెడతాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 26 దసరా వరకు ఆ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోద్ది. సేమ్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఎట్లయితే నడుస్తుందో నెక్స్ట్ ఇయర్ కూడా, ఇప్పుడు ఇయర్ ఎండ్కి ఇంకో కొత్త నోటిఫికేషన్ ఉంది కదా, ఆ కొత్త నోటిఫికేషన్ కూడా నవంబర్లోనో డిసెంబర్లోనో వస్తుంది. జనవరి ఫిబ్రవరి ఎగ్జామ్స్ ఏమో పెడతారు. తర్వాత సమ్మర్ వరకు, జూన్ వరకు సేమ్ ప్రాసెస్. పీఈటీ పిహెచ్డీలు మళ్ళీ మెడికల్ అయిపోయి పోస్టింగ్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ దసరా వరకు అయిపోతుంది అది. సో వస్తే ఈ నోటిఫికేషన్, ఇది మిస్ అయింది అంటే టెన్షన్ అవసరం లేదు. ఇంకో నోటిఫికేషన్ ఉంది, తక్కువ పోస్టులు ఉంటాయేమో, బట్ ఇంకో నోటిఫికేషన్ అయితే ఉంది. అక్కడ తక్కువ పోస్టులు ఉన్నా నీకు తెలిసి ఎంత హెవీ కాంపిటీషన్ ఉంది అని చదువుకోవాలి. ఇక అంతకు మించి ఏం లేదు. సో అందరికీ ఆల్ ద బెస్ట్. అంతే, కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది కానీ తగ్గది. మంచిగా చదువుకోరి. మళ్ళీ చెప్తున్నా, ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్. సో అంతే.